ప్రపంచ పరిస్థితిని ఒక్కసారి ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్య లేఖనాలు నెరవేర్చబడుతున్నాయి. అంత్యదినాల్లో రాజ్యం మీదకి రాజ్యం లేస్తాయి, ఆర్థిక వ్యవస్థలు పడిపోతాయి, ప్రపంచంలో భయంకరమైన అనిశ్చితి ఏర్పడుతుంది, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఏర్పడుతుంది. ప్రజలకి వారిని పరిపాలించేటువంటి రాజులు కానీ పరిపాలకులు కానీ నచ్చరు. ఆ ప్రవచనాలని దేవుని గ్రంథమైన బైబిల్లో మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున పొలిటికల్ ఇన్స్టెబిలిటీని మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రపంచంలో ఫ్రాన్స్ అనే దేశాన్ని చూస్తున్నప్పుడు ఈ ప్రపంచం మరొకసారి ఫ్రెంచ్ విప్లవాన్ని చూస్తుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఫ్రెంచ్ విప్లవం ఎప్పుడు జరిగిందో చరిత్రకారులకు తెలుసు. May 5th, 1789లో ద ఎస్టేట్ జనరల్ కన్వీన్ ద స్టార్ట్ ఆఫ్ పొలిటికల్ అన్రెస్ట్. ఈ యొక్క చరిత్ర మనకు తెలుసు. జూలై 14, 1789లో మరొక ఫ్రెంచ్ విప్లవం, 1792లో మరొకసారి, 1793 నుంచి 1794 వరకు మరొక ఫ్రెంచ్ విప్లవం, 1799లో మరొకసారి ఫ్రెంచ్ విప్లవానికి నాంది పలికినటువంటి వాడు నెపోలియన్ బోనపార్ట్. ఈ 5 ఫ్రెంచ్ విప్లవాల గురించి మనం చదువుతాం. ఇప్పుడు ప్రపంచం చెప్తా ఉన్నారు మరొకసారి ఫ్రెంచ్ విప్లవాన్ని మనం చూస్తున్నాం. ఎప్పుడో 17th సెంచరీలో జరిగినటువంటి ఆ విప్లవం మరలా పుంజుకుంటుంది, మరలా ఫ్రెంచ్లో విప్లవానికి దారితీస్తుందని చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏం జరిగింది? ఆ దేశాన్ని పరిపాలన చేసిన ఇమాన్యుయల్ మ్యాక్రోన్ని తరిమి కొడుతున్నారండి. పారిపో ఇప్పటి నుంచి, ఒకవేళ లేకపోతే నిన్ను పాతేస్తాం అని భయంకరమైన రీతిలో నినాదాలు చేస్తున్నారు. అర్జెంటుగా ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, నీ పరిపాలన మాకు నచ్చట్లేదు, అందుని బట్టి ఇమీడియట్గా రిజైన్ చేశాను, నీ గవర్నమెంట్ మేము ఇష్టపడలేదు, నీ గవర్నమెంట్ దించేస్తామని ఈ నెల సెప్టెంబర్ 10వ తారీఖున 1,50,000 మంది ఫ్రెంచ్ రోడ్ల మీద, ప్యారిస్ రోడ్ల మీద వారు ప్రొటెస్ట్ చేశారు. ఈ రోజుల్లో అంతమంది ప్రజలు మూకుమ్మడిగా వచ్చి రోడ్ల మీద నినాదాలు చేయటం, ప్రొటెస్టులు చేయటం చాలా విచిత్రంగా అనిపిస్తుందండి. వారు ఇంకో మాట చెప్పారు, సెప్టెంబర్ 18న మరొక ర్యాలీ చేస్తాం, ఆ ర్యాలీలో ఇంకా ఎక్కువ ప్రజలు పాల్గొంటారని చెప్పారు. ఎగ్జాక్ట్లీ 1 million పీపుల్, మీరు ఊహించండి, 10 లక్షల మంది రోడ్డు మీదకి వచ్చి నినాదాలు చేసి ప్రభుత్వాన్ని బ్యాన్ చేస్తూ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ అంటున్నారు, నిన్ను పాతేస్తాం, నిన్ను చంపేస్తామని ప్రజలు మాట్లాడుతున్నారు. కానీ ఆ వ్యక్తి అంటాడు 2027 సంవత్సరం వరకు నేను ఇక్కడే ఉంటాను, ప్రధానమంత్రిగా ఉంటానంటే మేమందరం కూడా ఏకమయ్యామంటే నీ ప్రభుత్వం కూలిపోద్ది. చూడండి, ఈ మధ్య చాలా ప్రభుత్వాలు కూలిపోవటం మనం చూస్తున్నాం కదా, చాలా యుద్ధాలు మనం చూస్తున్నాం కదా. నేపాల్ ప్రభుత్వం కూలిపోయింది, ప్రజలు జెన్జీ యూత్ ఏం చేశారంటే ప్రభుత్వాన్ని కూల్చేశారు, ప్రధానమంత్రికి ఇంటిని కాల్చేశారు, పార్లమెంట్ని కాల్చేశారు, అక్కడ ప్రభుత్వ పరిపాలకుల యొక్క ఇళ్లను కాల్చేసి మొత్తం గవర్నమెంట్ దింపేశారు. ఇప్పుడు ఫ్రాన్స్ గవర్నమెంట్ దింపేస్తున్నారు, ఉక్రెయిన్ గవర్నమెంట్ కూడా చిన్నాభిన్నం అయిపోయింది, రష్యా కుంటుపడిపోతూ ఉంది, ఇరాన్ కుంటుపడిపోయింది. ఇరాన్ వాస్తవానికి అక్కడ పరిపాలకులు లేనేలేరు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా ఇలాంటి అనిశ్చిత వాతావరణము, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ మనం చూస్తున్నామంటే ఇది యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ సూచన. బైబిల్లో ప్రవచనాలు ఉన్నాయి. రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, జనముల మీదకి జనం లేస్తారు, యుద్ధాలు అధికమవుతాయి, కరువులు అధికమవుతాయి, ప్రజల్లో ప్రేమ చలారిపోతుంది, ప్రజల్లో నీతి, న్యాయం, ధర్మం ఇవి కనుమరుగైపోతాయి, ఒకరినొకరు ద్వేషించుకుంటారు, అనేకమంది సత్యాన్ని ప్రకటిస్తున్నటువంటి వారిని ప్రజలు చంపేస్తారు, నీతి కొరకు పనిచేస్తున్నటువంటి వారు హింస ఫాలో అవుతారు అని చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. అవన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కారణం ఏంటి తెలుసా? ఈ ప్రపంచాన్ని ఒకే వ్యక్తి పరిపాలన చేయబోతున్నాడు. ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఏకరాజ్యం కాబోతా ఉన్నాయి. ఈ ప్రపంచంలో అన్ని ప్రభుత్వాలు కూడా ఒక వ్యక్తి చేతుల్లోకి వెళ్ళబోతా ఉంది. ప్రపంచం అంతా ఒకే కరెన్సీ రాబోతా ఉంది. ప్రపంచం అన్నీ కూడా ఏకరాజ్యంగా మార్చబడతా ఉంది. ఏకరాజ్యాన్ని పరిపాలన చేసేటువంటి వాడు యాంటీ క్రైస్ట్ పరిపాలన చేయబోతున్నాడు. ఇవన్నీ ప్రపంచానికి సాల్వ్ చేస్తున్నప్పుడు ఒకటే సూపర్ పవర్ ఉండాలి. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా 2 సూపర్ పవర్లు కనబడుతున్నాయి, ఒకటి అమెరికా, ఒకటి రష్యా. ఒకటి ఈ రష్యా సూపర్ పవర్ కాకూడదని అమెరికా ప్రయత్నం చేస్తుంది. అందును బట్టే ఈ యొక్క ఫ్రాన్స్ని అమెరికా వాళ్ళు ప్రేరేపించి ఉక్రెయిన్ దేశానికి 3.8 బిలియన్ యూరోస్ని ఖర్చు పెట్టారండి. వాస్తవానికి యుక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతున్నప్పుడు ఉక్రెయిన్కి 3.8 బిలియన్ యూరోస్ని సపోర్ట్ చేస్తుంది ఫ్రాన్స్. ప్రజలందరూ కూడా అంత ఖర్చు ఎందుకు? అది మన దేశం కాదు కదా, ఎందుకు అంత ఖర్చు పెట్టారు? 3.8 బిలియన్ యూరోస్ని మీరు ఇచ్చేశారు. మన దేశ పరిస్థితి ఏంటి? ఫ్రాన్స్లో భయంకరమైన పేదరికం ఉందండి. ఫ్రాన్స్లో భయంకరమైన ఆకలి చావులు ఉన్నాయి. పైకి మాత్రం వారికి అనిపించట్లేదు, కానీ చాలా సాఫిస్టికేటెడ్ కంట్రీ, చాలా డెవలప్ అయిన కంట్రీ అని పైకి మాత్రం వారు చెప్తున్నారు, కానీ చాలా భయంకరమైన పేదరికం ఉంది, చాలా ఎకనామిక్ క్రైసిస్ ఉంది, ఆర్థిక మాంద్యం ఆ దేశంలో ఉంది. అందును బట్టి ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. నేను మాట చెప్పనివ్వండి, ప్రభుత్వాలు కూలిపోతున్నాయి, ఆర్థిక రంగాలు కూలిపోతున్నాయి,
ప్రజలు కూలిపోతున్నారు, ఆ తర్వాత రాజ్యాలు కూలిపోతున్నాయి, యుద్ధాలు పెరుగుతున్నాయి, కరువులు పెరుగుతున్నాయి, అనిశ్చిత వాతావరణం ఏర్పడుతుంది. వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ గుర్తులు. మీరు అనుకుంటారా ఎవరెవరో చెప్తున్నవి జరుగుతున్నాయి, బాబా వాంగా చెప్తున్న ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి, లేకపోతే నోస్ట్రడామస్ చెప్తున్నటువంటి ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి, లేకపోతే పోతులూరు వీరబ్రహ్మేంద్ర గారు చెప్పినటువంటి ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయని భ్రమలో ఉన్నారా? ఈరోజు దేవుని లేఖనాలు నెరవేర్చబడుతున్నాయి, దేవుని ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. దేవుని లేఖనాల్లో రెండవ రాకడ గురించి 2500 ప్రవచనాలు అక్షరాలు నెరవేర్చబడుతున్నాయి. ఒకవేళ బైబిల్ని క్షుణ్ణంగా పరిశీలన చేసేటువంటి వారైతే ఒక్కసారి అర్థం చేసుకోండి, ఇజ్రాయేల్కి పాలస్తీనాకి ఎందుకు వార్ వస్తుంది? ఇజ్రాయేల్కి 57 దేశాలకి ఎందుకు వార్ వస్తూ ఉంది? అమెరికాకి రష్యాకి వార్ ఎందుకు? భారతదేశానికి చైనాకి వార్ ఎందుకు? ఇంకా నేపాల్లో ఉన్నటువంటి అనిశ్చిత వాతావరణానికి వీటన్నిటికీ కారణము యేసు ప్రభు రాకడ సూచనలు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఫ్రెంచ్ విప్లవం మరలా వచ్చిందని అనుకుంటున్నారండి. వారి యొక్క దేశ చరిత్రలో 1 మిలియన్ పీపుల్ అంటే 10 లక్షల మంది ప్రొటెస్ట్ చేసినటువంటి ప్రొటెస్ట్ ఈ ప్రపంచంలో మనం ఎక్కడా చూడం. ఆశ్చర్యపోతున్నారు, ఇంతమంది ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారా, వారందరూ రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారంటే దీని వెనకాల ఏదో ఉంది, దీని వెనకాల ఏదో మర్మం ఉందని అందరూ తలుస్తున్నారు. మొన్న లండన్లో కూడా సుమారుగా 2 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేశారు. ఇవన్నీ ప్రొటెస్టుల కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు రాకడికి సూచన. అందుని బట్టి ప్రభు యొక్క రాకడ గుర్తులు నెరవేర్చబడుతున్నాయి. సిద్ధపడదాం, మనందరూ కూడా మారు మనసు పొందుదాం. ఒక వ్యక్తి కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు. నికోదేముతో ప్రభు చెప్పాడు, అన్లెస్ యూ బోర్న్ అగైన్ యూ విల్ నాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యానికి ప్రవేశించలేవు, దేవుని రాజ్యాన్ని చూడలేవు. ప్రభు యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా ఈ లోకానికి అరుదించాడు. తన అమూల్యమైన రక్తాన్ని మన కోసం కార్చి రక్షణ ప్రణాళికను మన కోసం సిద్ధం చేశాడు. రక్షణ పాత్ర మన కోసం సిద్ధం చేసి, నా ఎద్దుకు రండి మీరు రక్షించబడతారు, నా ఎద్దుకు రండి మీరు విడుదల పొందుతారు, నా ఎద్దుకు రండి నిత్య జీవాన్ని ఇస్తానని ప్రభు చెప్పారు. ఆయన వద్దకు వద్దాం, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుద్దాం. డ్రా నియర్ టు గాడ్, దెన్ గాడ్ విల్ డ్రా నియర్ టు యూ. దేవుని ఎద్దుకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దుకు వస్తాడు, రక్షణతో నింపుతాడు, పాపక్షమాపణ నింపుతాడు, శాంతి సమాధానంతో మిమ్మల్ని నింపుతాడు. ఈ లోకంలో బ్రతుకున్నంత కాలము శాంతిని, నువ్వు చనిపోయిన తర్వాత ఆత్మశాంతిని ఇవ్వగలిగినటువంటి వాడు సృష్టికర్త అయినటువంటి దేవుడు, శాంతికర్త అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుని బట్టి సిద్ధపడతావా? ఈ వీడియో ద్వారా మిమ్మల్ని భయపెట్టాలని నా ఉద్దేశం కాదు, కానీ ఫ్రాన్స్లో కూడా చిచ్చు మొదలైంది, ఫ్రాన్స్లో కూడా యుద్ధ వాతావరణం ఉంది. ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇలా అనేక చోట్ల ప్రొటెస్టులు జరుగుతున్నాయి. పొలిటికల్ ఇన్స్టెబిలిటీని మనం చూస్తున్నాం, యుద్ధ వాతావరణాన్ని ప్రతిరోజు మనం చూస్తున్నాం, కరువులు చూస్తున్నాం, ఆర్థిక మాంద్యాలు చూస్తున్నాం, రిసెషన్ మనం చూస్తున్నాం, ఇన్ఫ్లేషన్ మనం చూస్తున్నాం. అమెరికాలో జాబులు పోతున్నాయి, అనేక మంది ఇమిగ్రెంట్స్ని బయటికి పంపించేస్తున్నారు. ఈరోజు ఆస్ట్రేలియా ముందుకు వచ్చి మా దేశంలోని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరూ బయటికి వెళ్ళిపోవాలి. లండన్ కూడా అదే అంటుంది, మా దేశంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరూ బయటికి వెళ్ళిపోవాలి. అమెరికా దేశం కూడా చెప్తుంది, మా దేశంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరూ బయటికి వెళ్ళిపోవాలని. ప్రతి దేశం కూడా నినాదం చేస్తూ ప్రభుత్వాన్ని కూల్చేయాలనేటువంటి ఆలోచన మునుపు ఎప్పుడైనా జరిగిందా? వీటన్నిటికీ కారణము యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ సూచన, బైబిల్ ప్రవచనాలు నెరవేర్పు అనే విషయాన్ని మీకు చెప్తూ ఈ వీడియోని మీకు ఇస్తున్నాను. ఈ వీడియో ద్వారా అనేకమైన కొత్త విషయాలు మీరు తెలుసుకున్నట్లయితే ఈ ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోకూడదు? సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ప్రతి 2 రోజులకు ఒకసారి ఒక వీడియోని మీకు అందిస్తాం. తద్వారా మీరు ఇంకా అలర్ట్ అవ్వగలుగుతారు, సత్యం మీద నిలబడగలుగుతారు. సత్యం మీద శుద్ధులుగా చేస్తుంది. దేవునికి సమీపంగా మీరు రాగలుగుతారు, మీరు సిద్ధపడగలుగుతారు, అనేకమంది సిద్ధపరచగలుగుతారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మన భారతదేశంలో దీవించును గాక. ఆమేన్.